చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుట్టకిందపల్లిలో 2 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు పెద్దలు. నెల క్రితం శంకర్ అనే యువకుడు ఓ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు శంకర్ అన్న గంగాధర్ ఇంటిపై దాడి చేశారు. ఇంటి ముందు ముళ్ల పొదలు అడ్డుగా వేశారు. శంకర్ కుటుంబంతో పాటు గంగాధర్ కుటుంబాన్ని కూడా గ్రామం నుంచి వెలివేశారు. తమ్ముడు చేసిన తప్పుకు అన్నకు కూడా శిక్ష వేశారు. గుట్టకిందపల్లి గ్రామ పెద్దలు ఇక తమకు రక్షణ కల్పించాలని గంగాధర్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. పెద్దగా మొన్న ఓట్లు దింపేసినారు. మా పిల్లలు ఇంట్లోకి వెళ్ళి ఇబ్బందులు పెడతారు. మమ్మల్ని ముండల కంపలు వేసినారు. ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం చేయరు. చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుట్టకిందపల్లిలో 2 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు పెద్దలు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుని కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ శిక్ష విధించడం కూడా జరిగింది. దీనికి కారణం కూడా అప్పటికే పెళ్లి ఉండి కూడా ప్రేమ పేరుతో మరో యువతిని ఆ యువకుడు మోసం చేశాడన్న కారణంగా యువకుడితో పాటు అతని అన్న కుటుంబాన్ని కూడా 2 కుటుంబాలను కూడా గ్రామ బహిష్కరణ చేశారు. ముంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం గుట్ట కింద పల్లి గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. శంకర్ అనే యువకుడు 4 ఏళ్ల క్రితం సౌమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే పెళ్లైనప్పటికీ కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి బీటెక్ చదివిన మరో యువతిని నెల క్రితం వివాహం చేసుకున్నాడు. దీంతో 2వ వివాహం పైన గ్రామ పెద్దలు కూడా ఆగ్రహించారు. శంకర్ కుటుంబంతో పాటు అతని అన్న కుటుంబాన్ని కూడా బహిష్కరణ చేస్తూ కూడా తీర్మానం చేశారు. శంకర్ విషయం తెలియక పెళ్లి చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు కూడా నిన్న శంకర్ ఇంటి పైన రాళ్లతో దాడి కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భర్త 2వ వివాహం చేసుకోవడంతో శంకర్ మొదటి భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈ విధంగా యువతులను మోసం చేసిన కారణంగా ఈ శంకర్ ని గ్రామ బహిష్కరణ శిక్ష విధించినట్టుగా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అతని ఇంటి ముందు కూడా ముళ్ల కంపలు, మనం ఏదైతే విజువల్ లో చూస్తున్నామో ముళ్ల కంపలను కూడా వేసి వాళ్ళని ఇంటికి ఎవరు వెళ్ళకూడదంటూ కూడా ఒక శిక్ష అయితే విధించడం జరిగింది. అయితే తమ్ముడు చేసిన తప్పుకు తాను ఎందుకు బలవ్వాలంటూ కూడా వాళ్ళ అన్న కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ శంకర్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ అంశం మాత్రం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సౌమ్య. రైట్ వర్మ, థ్యాంక్ యూ.